జగన్ జై జగన్ జై జగన్ ఎంఎన్ రాధాకృష్ణ డౌన్ డౌన్ స్లోగన్ చేయండి మేము ఒకసారి. ఏబిఎన్ రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ, నౌకర్ రాధాకృష్ణ, నౌకర్ రాధాకృష్ణ, 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 చెప్పేదాకా ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాల మీద తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే ఈరోజు విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. చివరికి ఏమి స్థాయికి దిగజారిపోయారు అనంటే, చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లకాగితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు, నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివి అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, నేను ఏదైనా సరే వీళ్ళని వ్యక్తిత్వంగా, వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక జర్నలిజం అనేటువంటిది మర్చిపోయి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఏ రోజు ఇళ్లలో నుంచి బయటకు రానటువంటి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావా? అంటే నీ ఉద్దేశం
నీ ఆలోచన. ఏ రోజు ఒకరితో కలిసి రాలే, ఏ రోజు ఒకరు అండ కోరలే, ఏ రోజు ఒకరోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయలే. ఈ రోజు మహిళలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేసేటువంటి వ్యక్తులు మీరు. ఒక మహిళల మీద నింద వేసి ఏ విధంగా అయితే పార్టీని లాక్కున్నారో, ఏ విధంగా అయితే సైకిల్ గుర్తు లాక్కున్నారో, ఏ విధంగా అయితే చివరికి పాపం రామారావు గారి కష్టాజీతమైనటువంటి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి డబ్బు లాగేసుకున్నారో, ఈరోజు మీరు మొసలి కన్నీరు గారుస్తూ ఆయనకి అంతలా విగ్రహాలు పెడతాం, ఇంతలా విగ్రహాలు పెడతామని చెప్పి మాట్లాడుతూ ఈరోజు రామారావు లేకపోతే మాకు మనుగడ లేదన్నట్టుగా అందరినీ కలుపుకొని అందరితో కలిసి వచ్చేటువంటి మీకు వెన్నెముక లేదా, ఒంటరిగా పోటీ చేసేటువంటి మాకు వెన్నెముక లేదా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా మాకు వెన్నెముక ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. కాబట్టి అన్ని విధాలా ఎదుర్కోగలిగినటువంటి శక్తి చాలా ఉన్నాయి. కాబట్టి ఒకటే విషయం చెప్తున్నాం, మీకు నీతి, నిజాయితీ, ధైర్యం, రోషం, పౌరుషం లాంటివి ఉంటే ఏదన్నా నేరుగా మమ్మల్ని వచ్చి ఎదుర్కోండి, నేరుగా వచ్చి మాతో మాట్లాడండి. అంతే తప్ప నాకు ఒక పత్రిక ఉంది అని చెప్పి మాట్లాడితే మేము రాబోయేటువంటి రోజుల్లో మాట్లాడేటువంటి మాటలకి రాధాకృష్ణ గుర్తుంచుకో, నువ్వు చెవుల్లో శేషం పోసుకోవాల్సి వస్తుంది. మేము చూపించడం మొదలు పెడితే కళ్ళకి గంతలు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీ అంత నీచమైనటువంటి చరిత్ర బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఉండదు. కాబట్టి అంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడివి, నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడివి, నీలాగే అందరూ బ్రతుకుతారు అనుకోవడం నీ పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎన్ని రాతలు రాసినా సరే మేము మరలా చెప్తున్నాం, నువ్వు మా మీద చాలా రాసావు, మరలా రాస్తూనే ఉంటావు. నీ రాతలకు మేము భయపడం. ఈ రోజు మేము ఎందుకు ఆందోళన చేస్తున్నామంటే నువ్వు ఏ రోజు మా గురించి రాసినా మేము దాని గురించి స్పందించలే, మేము పట్టించుకోలే. నీది టాయిలెట్ పేపర్ గా భావించాం తప్ప అది ఒక నీతి కలిగినటువంటి పేపరు, జర్నలిజం ఉన్నటువంటి పేపర్ అనేటువంటిది ఏ రోజు ఆలోచించలేము. నువ్వు బ్రోకర్గానే చూసాం, బ్రోకరిజంగానే నీ పేపర్ నడిపావు నువ్వు. కాబట్టి ఈ రోజు మా కుటుంబాలకు సంబంధించి హీనాతిహీనంగా నువ్వు మాట్లాడావు. కాబట్టి ఎవరైనా నీ ఇంట్లో ఉండేటువంటి మీ చెల్లెలు, మీ కూతురులకు సంబంధించో, లేదా నువ్వు ఎక్కడైనా ఒక మహిళ దగ్గరికి వెళ్ళావు, లేదా నీకున్నటువంటి ప్రస్వారంలోనో ఏమయ్యా ఇది రాశాను, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటంటే నీ ముఖాన్ని ఉమ్మేస్తారు లేదా ఒక్కసారి ఆలోచన చేసుకో. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడావు కాబట్టి మేము ఆందోళనతో నీ దగ్గర వచ్చాం తప్ప వాస్తవానికి ఈ ఆంధ్రజ్యోతి నీడ కింద మాట్లాడడానికి కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాం, మానసికంగా కుంగిపోతున్నాం ఆ పేరు చూసి మాట్లాడడానికి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో ఇదే పందా నువ్వు కొనసాగిస్తే, మా దెబ్బ నువ్వు రుచి చూస్తే బహుశా నువ్వు ఈ తెలుగు రాష్ట్రాల నుంచే ఇతర రాష్ట్రాలకు పరిగెత్తేటువంటి రోజు వస్తుంది. ఖబర్దార్ రాధాకృష్ణ అని చెప్పి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.